వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. వికారాబాద్ జిల్లా వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నూతన జిల్లా అధ్యక్షునిగా పోతరాజు సుధీర్ ఈ రోజు ఘనంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రధానంగా దివ్యాంగుల పింఛన్ను 6,000 రూపాయలకు పెంచాలని, ఆర్టీసీ బస్సుల్లో 100% ఉచిత ప్రయాణ రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. దివ్యాంగుల సంక్షేమం కోసం అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పోతరాజు సుధీర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి జిల్లాలో ఉన్న వికలాంగులందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను పవిత్ర హృదయంతో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. పోతరాజు సుధీర్ అనే నేను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన సంఘం ఏ విషయాన్నైనా నా కర్తవ్యాలను కానీ సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన నేరం తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు సంఘం విషయాలను తెలియపరచని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను పవిత్ర హృదయంతో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను.